సొమ్ము ఉంటేనే టీడీపీ టికెట్ అట. ఇక టీడీపీలో టికెట్ రావాలంటే సొమ్ము ఉండాల్సిందే. డబ్బులున్నటువంటి వారికే, ఆర్థిక పరంగా బలమైనటువంటి వారికే టికెట్ ఇస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంటుందట. సీనియర్లను కాదని వలస నేతలకు ప్రాధాన్యం, పొత్తులతో ఎటు తేలని టికెట్ల వ్యవహారం, చాకిరి ఒకరిది టికెట్ మరొకరికి, తడిసి మోడ్పడవుతున్న కార్యక్రమాల ఖర్చు, అమ్మకానికి ఎంపీ టికెట్ అంటూ ప్రచారం, కొత్త ముఖాలతో మొదటికే మోసం, పార్టీ సీనియర్ నేత హెచ్చరికలు, ఉనికి కోసం వైసీపీ బాట పట్టిన పాతకాపులు. అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ మూలాలను దెబ్బతీస్తున్నాయా? ఆ పార్టీ ఆవిర్భావం నుంచి వెంట ఉంటున్నటువంటి సీనియర్ నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి ఆర్థికంగా బలవంతులుగా ఉన్న వారికి ఎంపిక చేయడం గెలిచే స్థానాలపై ప్రభావం చూపనుందా? టికెట్ల కేటాయింపులకు పార్టీ విధేయత, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో పార్టీని బతికించుకున్న వారికి కాదని ఖర్చు పెట్టే స్తోమతను ప్రధాన అర్హతగా చూసే సంస్కృతి టీడీపీలో ఈసారి మునుపెన్నడూ లేనంత పెరిగిందా? డబ్బు సంచులు పెట్టి పార్టీలో గెలిచిన వారికి అవే డబ్బు సంచులు ఆశ చూపితే ఉంటారన్న గ్యారంటీ ఉందా? 40 ఏండ్ల రాజకీయ కురవృద్ధుడు చంద్రబాబు ఇవేమీ తెలియవా? తెలిసిన లోకేష్ ఫార్ములాను తప్పని చెప్పలేని నిస్సాయతతో ఉన్నారా? ఏం జరుగుతుంది ఏపీ టీడీపీలో అంటూ ఒక ఆర్టికల్ ఉంది విధాతలో. ఇంకా ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ పార్టీకి ప్రజల్లో తెలియనంత ఊపు పెరుగుతూ వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ తోలు కావడంతో మరింత బలం పెరిగింది. ఈ 2 పార్టీల పొత్తులో 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఖాయమన్న ప్రచారం ఏపీ వ్యాప్తంగా జోరందుకుంది. జాతీయ సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఏపీ టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న రాబిన్ శర్మ టీం అతి విశ్వాసంలోకి వెళ్ళినట్లు కనిపిస్తుందట. పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతున్నటువంటి నాయకులకు విలువ తగ్గించారనే ఆవేదన పలువురు సీనియర్లలో కనిపిస్తుంది. పార్టీ విధేయత, నమ్మకం, క్రమశిక్షణను కాదని ఆర్థిక స్తోమత పేరుతో పలుచోట్ల కొత్త ముఖాలకు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి పెద్దపేట వేస్తుండడంతో ఆ పార్టీ మూలాలు దెబ్బతినే పరిస్థితి వస్తుందట. రాయలసీమ జిల్లాలో విషయానికి వస్తే రాయచోటి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో రెడ్డెప్ప గారి కుటుంబం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంది. దివంగత రాజగోపాల్ రెడ్డి హయాం నుంచి కడప జిల్లాలో టీడీపీ నుంచి నిలబడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలోనే కాదు, వైఎస్ జగన్ నిర్బంధంలోనూ ఆ కుటుంబానికి చెందిన రమేష్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్ కూడా. లోకేష్ పాదయాత్రతో సహా 5 ఏళ్లు పార్టీ కార్యక్రమాలని ఆయన చేతి నుంచి ఖర్చు పెట్టి చూసుకుంటూ వచ్చారు. రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డి 2 ఏళ్ల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరితే 2 నెలల క్రితం వైసీపీకి వచ్చినటువంటి ఆయనకు టికెట్ ఇస్తా ఉన్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయట. టీడీపీ క్యాడర్లో సుదీర్ఘకాలంగా టీడీపీని అడ్డుకు పెట్టుకున్నటువంటి వారికి కాకుండా టీడీపీ అధికారంలోకి వస్తుంది అనే ఊపు రావడంతో ఇప్పుడు ఆర్థిక పరంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులని వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి వారికి టికెట్లు ఇవ్వడంతో తీవ్ర ఆందోళన పరిస్థితిలో టీడీపీ ఉంది. ఇది గెలుపు ఓటములపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషణగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2 కూటమిల తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్ళిన తర్వాత సానుభూతితో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తోడవడంతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ గాలి వీస్తుందనే సంకేతాలు, జాతీయ సర్వేలు, జాతీయంగా రాజకీయ విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి టికెట్ల విషయంలో కూడా అతిగా చేసి ఆర్థిక పరంగా ఉన్నటువంటి వారికే టికెట్లు ఇచ్చినట్లయితే కూడా ఓటమి చెందే అవకాశం కూడా ఉంది అనే విశ్లేషణ మరోవైపు జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.